గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్టోరీ నాకు యాక్చువల్లీ స్టోరీ ఈజ్ మై హీరో అనమాట. అదే హీరో. ఎక్సలెంట్ అండి. యా. సో ఫైనల్లీ చాలా స్టబాన్గా 18 కాన్సెప్ట్ అంటే ఏంటేంటి ఉన్నాయి చెప్పలేం కదా, అది ఓపెన్గా చెప్తే ఎలాగా. లవ్ స్టోరీసా లేకపోతే కమర్షియల్ స్టోరీసా లేకపోతే హారరా అంటే ఒక కంప్లీట్ ప్యూర్ జానర్స్ మీరు అడిగారు. జానర్స్ యాక్చువల్లీ నేను మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మిస్టరీ ఇవి రాస్తాను. కానీ ఈ 3 years ఎప్పుడైతే నేను మా హోమ్ టౌన్ వెళ్ళానో, నేను ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ చేశాను టీకేఆర్ తీగల కృష్ణారెడ్డి కాలేజ్లో. ఇక్కడే తర్వాత జాబ్ కూడా వేసాను, గూగుల్ మ్యాప్స్లో జాబ్ చేశాను. అంత సిటీ లైఫే కొంచెం నాకు అలవాటు. పల్లెటూరు వాతావరణం అంత తెలీదు, మాది టౌన్. కాకపోతే 3 years నేను అక్కడ ఉండడం వల్ల అక్కడ పల్లెటూరు వాతావరణం, అక్కడ ఎమోషన్స్ అవన్నీ కూడా నాకు తెలిసి వచ్చినాయి. సో ఇప్పుడు లవ్ స్టోరీస్ రాయడం కూడా మొదలు పెట్టాను కొంచెం. ఊరు లవ్ స్టోరీస్. మీకేం లవ్ స్టోరీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి కానీ పెళ్లి మాత్రం చేసుకోను కాబట్టి స్టబ్బన్గా చెప్తున్నా. ఇది విని ఎవరైనా చేసుకుంటారంటే అప్పుడు చూద్దాం. రాహుల్ గారు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి కానీ పెళ్లి మాత్రం, మరి ఎందుకండి పెళ్లి? ఇప్పుడు లేవు యాక్చువల్లీ. సిన్స్ 2018 లైక్ ద మొమెంట్ ఐ స్టెప్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అంటే ఐ మీన్ దిస్ ఫిల్మ్ సైడ్ ఎప్పుడైతే వద్దాం అనుకున్నానో నో గర్ల్స్ లేరు, అస్సలు అటు పట్టించుకోలేదు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ నా స్క్రిప్ట్సే, హీరోస్ అవే, అన్నీ అవే యాక్చువల్లీ. నైస్ అండి. అంటే ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు? ఇన్కమ్ సోర్స్ అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, కంపెనీ ఉంది ఆడిది, దానికి కంటెంట్ రైటింగ్ రాస్తుంటాను. ఓకే. పర్ మంత్ అలా 25K అలా వస్తుంది అంతే ప్రస్తుతానికైతే అదే. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చి ప్రొడ్యూస్ చేసింది అయితే మాత్రం మా డాడీ, అండ్ నాది కూడా కొంచెం ఉంది, కొంచెం హ్యాండ్. మా డాడీ బెటర్, ఎక్కువ 90% మా డాడీనే, ఆయన నమ్మారు అంతే. అంతే. సో ఇప్పుడు మీరు ఇది ఏదైనా ఛానల్స్కి, యూట్యూబ్కి కానీ ఓటీటీ కానీ వస్తే మీకు ఏమైనా మనీ వస్తుందా? మనీ వస్తుంది కదా, మీరు అందరూ వైరల్ చేస్తే మనీ వస్తుంది, ఆడియన్స్. సో మేము అందరూ వైరల్ చేయలేదు, ఒకవేళ వైరల్ చేయకపోతే ఇంకా 10 lakhs నమహే లేదంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నాకు, దట్స్ ఫైన్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు 10 lakhs. ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, చాలామంది అలాంటి కోట్లు నష్టపోతున్నారు. అది ఎక్స్పీరియన్సే కదా. నాకు 10 లక్షలు అంటే ఎక్కువే, కానీ దట్స్ ఓకే, నచ్చుద్దని నమ్మకం ఉంది నాకు. ఓకే. బికాస్ పేరెంట్స్ ఎమోషన్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ కూడా మీరు ఇండిపెండెంట్ ఫిల్మ్కి వెళ్ళబోతున్నారు? నో ఇంకా ఇండిపెండెంట్ ఫిల్మ్ కానీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లేదు, ఇంకా అన్నీ అయిపోయినాయి. ఓన్లీ ఫర్ ఫీచర్ ఫిల్మ్కే నేను ఇప్పుడు టార్గెట్, అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయింది అంతే. సో ఇప్పుడు కమింగ్ అప్ అంతా కూడా ఫీచర్ ఫిల్మ్కి వెళ్దామని నా ఇది. ఫీచర్ ఫిల్మ్కి బౌండ్ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, రెడీగా ఉన్నాయి. సో డైరెక్టర్స్ని అప్రోచ్ అవ్వడం, ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవ్వడం, అంటే స్టోరీ ఇచ్చేస్తారా డైరెక్టర్స్? స్టోరీ అండ్ డైరెక్షన్ మీరే. డైరెక్టర్ని అప్రోచ్ అవ్వక్కర్లేదు, ఇంకా డైరెక్టర్ అప్రోచ్ అవ్వండి, ఓన్లీ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అంతే. సో ఫస్ట్ ఏ యాక్టర్తో అనుకుంటున్నారు? అనుకోలేదు నేనేమి, ప్రొడ్యూసర్నే ఫస్ట్ ప్రొడ్యూసర్. అది దొరికితే కథ ఎవరిని డిమాండ్ చేస్తే వాళ్ళు తీసుకోవడం అంతే. యా. ఓకే. సో మొత్తానికి ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నది, ఎక్స్పీరియన్స్ చేసింది ఏమైనా ఉందా? లేదు, ఇంకా ఏం చేయలేదు. ఇచ్చాను, నరేషన్స్ ఇచ్చాను కొంతమందికి, బాగుందన్నారు. కథ కొంచెం అశ్లీలత ఉందని కొన్ని స్క్రిప్ట్స్ రిజెక్ట్ అయినాయి. అశ్లీలత లేదు యాక్చువల్లీ, ఉంది అని చెప్పి రిజెక్ట్ చేశారు అంతే. నాకు పెద్ద చేదు అనుభవాలు ఏం లేవు, ఎందుకంటే ఆల్రెడీ ఐ వాస్ బిజీ ఇన్ మేకింగ్ 2 independent films over 2 years. సో అందుకని ఇంకంత ఎక్స్పీరియన్సెస్ ఏం లేదు. ఎస్, అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నాను యాక్చువల్లీ. ఇంకొక 1 year తర్వాత కూర్చోబెట్టి ఇప్పుడు ఈ 1 yearలో ఏంటి ఎక్స్పీరియన్స్ చేశారని అడిగితే అప్పుడు చెప్తారేమో. చెప్పండి, నేను తీస్తాను, ఫీచర్ ఫిల్మ్ తీస్తాను, డెఫినెట్లీ తీస్తాను. ఒకవేళ ఎవరు ప్రొడ్యూసర్ దొరకకపోయినా ఐ హ్యావ్ ఎన్ ఐడియా ఏంటంటే, టెక్నీషియన్స్ని నేను క్రౌడ్ ఫండింగ్ చేపిస్తాను. లైక్ మనీ కాదు, ఇప్పుడు మా రాజమండ్రిలో ఒక స్టూడియో ఉంటుంది, ఆ స్టూడియో ఏం చేస్తారంటే డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ వాళ్ళు చేస్తారు. సో అలా ఫండింగ్ చేయించుకుంటాను, మనీ ఇవ్వను. కానీ వాళ్ళు క్రియేటివ్ సైడ్స్ అంతా కూడా నేను కొలాబరేట్ చేసి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని మూవీలో పెట్టుకుంటాను. కెమెరామెన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి, యాక్టర్స్ ఫ్రీగా చేసి ఉంటే వాళ్ళందరినీ చేసి ఒక పెద్ద మూవీ తీద్దామని డిసైడ్ అయినా. అవ్వకపోతే ఏ ప్రొడ్యూసర్ మనకు దొరకకపోతే, బట్ ఐఎమ్ షూర్ నాకైతే ప్రొడ్యూసర్ దొరుకుతారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా రెడీ పెట్టుకున్నారు. సో మొత్తానికి రాహుల్ గారు, సో ఒక డిఫరెంట్ థీమ్ ని ముందుగా
ప్లాన్ ఏ ప్లాన్ బి ఫిక్స్ ఫిక్స్ చేసుకున్నాను. ప్రొడ్యూసర్ దొరికితే ఇలా వెళ్తారు, ప్రొడ్యూసర్ దొరకకపోతే ఆల్రెడీ కొలాబరేషన్ కోసం రెడీ అయిపోయారు. అంతే. సో ఏదైనా సరే యాక్టర్స్ని కూడా హోల్డ్ చేసుకోబోతున్నారు. సూపర్. సో లోకల్ టాలెంట్ని తీసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. మాస్ అంతే, అన్ని మిక్స్డ్ ఉన్న యాక్టర్స్ని లాగేస్తారు. అంతే. సూపర్. రాహుల్ గారు, హానెస్ట్లీ మేము కూడా ఇలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి ఫ్యూచర్లో బ్లాక్ బాస్టర్ తీయాలి, ఈ హిట్ ఇవ్వాలి అని ఒక విజన్ ఉన్న డైరెక్టర్స్ని మా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో కష్టం ఏంటి మాకు తెలుసు. అంటే ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఎప్పుడు తన యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ప్రయత్నంలోనే పరిగెడుతూ ఉంటారు. సో కొంతమంది మధ్యవర్తుల ద్వారా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకపోవడాలు ఇవన్నీ. సో ఇప్పుడు డిజిటల్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇన్స్టాగ్రామ్ అందరికీ చాలా హెల్ప్ఫుల్ ఇస్తుంది. ప్రతి సెలబ్రిటీస్, లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, నెంబర్ ఆఫ్ టీమ్స్ అండ్ ప్రతి ఒక్కరు డిజిటల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో హోప్ఫుల్లీ మీరు అనుకున్నటువంటి ప్రొడ్యూసర్ దొరికి ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఇస్తారని మనస్ఫూర్తిగా మేము కూడా. అండ్ వారణాసి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ 9,000 ఫిలిమ్స్లో ఇండియా వైడ్లోనే టాప్ 2 రావడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. 9,000 ఎక్కడ, సింగిల్ నెంబర్ డిజిట్ 2 ఎక్కడ, ప్రైమ్లో ఉన్నారు మీరు. అంటే మీ విజన్ అంత బాగుంది అనేది అక్కడే క్లారిటీ వచ్చింది. అండ్ ఇండిపెండెంట్ ఫిలిం తీయడానికి కూడా ఒక స్ట్రెంగ్త్, ఒక స్ట్రాంగ్, ఒక స్టబాన్ ఉండాలి. అవన్నీ మీలో ఉన్నాయి. టీమ్ ఉంది యాక్చువల్లీ, నాకు మంచి బ్యూటిఫుల్ టీమ్ ఉంది. సో వీళ్ళందరి సపోర్ట్తో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఫిలిం కొట్టాలని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి, పంచప్రసాద్ గారి తరపు నుంచి అండ్ ఐ డ్రీమ్ తరపు నుంచి 100% కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఆడియన్స్ అందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి మీ మాటల్లో కూడా చెప్పేసాను. హాయ్ అండి, నా పేరు రాహుల్ రాయ్ అడబాల. నేను వెస్ట్ గోదావరి తణుకు నుంచి వచ్చాను. సో 2 ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీశాను అండ్ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను, రిటర్న్ బై అని చెప్పి. అయితే నేను మూవీ తీద్దామని, ఐ మీన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఎలా అయినా కూడా డైరెక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్. ఎందుకు డైరెక్టర్ అవ్వాలన్నది తర్వాత చూద్దాం. డైరెక్టర్ అయినాక నేను చెప్తాను ఎందుకు అవ్వాలనుకున్నాను. కాకపోతే డైరెక్టర్ అవ్వాలంటే మాత్రం నేను తెలుసుకుంది ఏంటి అంటే, అట్లీస్ట్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ సంగతి నాకు తెలియదు, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్గా అవ్వాలి అంటే మాత్రం కొన్ని క్వాలిటీస్ అడాప్ట్ చేసుకోవాలి. అవి నేను చేసుకున్నవి ఏంటంటే, నా ఐడియా ప్రకారం ఒక మొబైల్తో మన సొంత ఊర్లోనే మన ఆర్టిస్టులు లైక్ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్స్ ఎవరుంటే వాళ్ళు లోకల్ టాలెంట్ని అందరూ తెచ్చుకొని మన సినిమా తీయాలి. మేకింగ్ కాస్ట్ 0 చేసుకోవాలి. తెలిసిన లొకేషన్స్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, లేదంటే ఇల్లులు ఏవైతే అవి అక్కడ తెలిసిన లొకేషన్స్లో మనం ఫ్రీగా మూవీ తీసేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ 2 లో బడ్జెట్ ఆర్ ఎల్స్ 0 బడ్జెట్లో ఫిలిం తీసుకుని అండ్ పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి. లైక్ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి డబ్బింగ్ చేయించాలి, ప్రాపర్ ఎడిటర్తో ఎడిటింగ్ చేయించుకోవాలి. అండ్ దెన్ ఇఫ్ పాసిబుల్ మనం అంత సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా తీస్తే కనుక డిఐ చేయించుకోవాలి. మ్యూజిక్ కూడా ఇవ్వాలి కాపీరైట్ పడకుండా ఉండడానికి. సో మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ యాక్టర్స్తో యాక్టింగ్ చేపిస్తాము, ఈ ఐడియా వస్తుంది మనకి. కెమెరా యాంగిల్స్ ఏది బాగుంటుంది అనేది మనమే హ్యాండిల్ చేస్తాం కాబట్టి, బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫోన్, మనం హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి ఫోన్తో మనం యాంగిల్స్ అవన్నీ కూడా మనకు తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం పోస్ట్ ప్రొడక్షన్లో ఏమేమి వర్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో అన్నీ కూడా మనకి ఐడియా వస్తుంది. దెన్ ఇంకొక స్టెప్ అహెడ్ చేసి మనం FX3 లాంటి కెమెరాతో ఒక మంచి కెమెరామ్యాన్ని హైర్ చేసుకుని కొంచెం టాలెంటెడ్ యాక్టర్స్ని పెట్టుకుని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసుకున్న తర్వాత అది మన డెమో కింద వాడుకుంటే ఖచ్చితంగా ఫీచర్ ఫిల్మ్ అవకాశం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి ఇండిపెండెంట్ ఫిల్మే నేను తీశాను. దాని పేరు అటజని కాంచన్. అంటే అక్కడికి వెళ్ళి చూశాను. ఆల్రెడీ ట్రైలర్ ఈజ్ అవుట్ ఆన్ యూట్యూబ్. సో అది చూడండి మీరు. అటజని కాంచన్ అని కొడితే చాలా వస్తుంది మీకు ట్రైలర్. అండ్ రిలీజ్ ట్రైలర్ కూడా ఒకటి రెడీ అవుతుంది. అండ్ దెన్ మూవీ విల్ బి సూన్ రిలీజ్డ్ ఆన్ యూట్యూబ్. పంచ్ ప్రసాద్ గారి ఛానల్లో రిలీజ్ అవుతుంది. అది మీరు తప్పక చూడండి. మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ అంటే నాకు కాదు, యాక్చువల్లీ నా సినిమా చూసినంత వరకు షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ని మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి చాలు.